ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అంటే అప్పట్లో డైరెక్టర్ తేజ గారు హీరోయిన్స్ కానీ హీరోస్ని కానీ కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అంట సరిగా చేయకపోతే. సో అలాంటి పేరే మీకు కూడా ఉంది. నిజంగానే అంత సీరియస్ అవుతుంటారు? సీరియస్ అవ్వడం అంటే వాళ్ళు బాగా చేయలేదు అనుకోండి, నాకేం పోద్ది, వాళ్ళకే ఫ్యూచర్ ఉండదు, వాళ్ళని ఎవరు గుర్తించరు. బాగా చేశారు అనుకోండి, వాళ్ళకి గుర్తింపు వస్తుంది. బట్ వాళ్ళు అంటే రైవలరీ పెంచుకోరా? అసలు వెనకాల వెళ్ళి తిట్టుకోవడం కానీ ఇలా చేయరా ఆర్టిస్టులు? అయ్యో, మీరు తమ్నైల్స్ ఇప్పుడు చూడలేదా? మీరు ఇలా టైప్ చేస్తే ప్రసాద్ బెహ్రా అంటే ఫస్ట్ రైవలరీ వీడియోసే వస్తాయి. మన మీడియా పెట్టిన వీడియోస్ చాలా ఎక్కువ వస్తాయి. పెంచుకుంటారండి, కొందరు అర్థం చేసుకుంటారా, మన కోసమే తిడుతున్నాడు రా, మన కోసమే చెప్తున్నాడు రా, వాడికి ఏంటి అవసరం నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడానికి. నా సిరీస్లో నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో నాతో పాటు ఉన్న యాక్టర్స్ అందరికీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరికీ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు రెడ్డి గారు అనే క్యారెక్టర్ కానీ, అతను రత్నబాబుగా చేసినప్పుడు క్యారెక్టర్ కానీ, నాగబాబు అనే క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు త్రూ అవుట్ ఉంటారు. వాళ్ళకి అందరికీ ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎవడిస్తారు అంత? ఎవడు. ఇప్పుడు జంజాల గారు లేకపోతే పాత సినిమాల్లో అందరికి ఒక స్టోరీ ఉండేది. ఇప్పుడు అవి లేవు. హీరో పక్కన కమెడియన్, హీరో ఏదో ప్రాబ్లంకి వెళ్తాడు, కమెడియన్ కొంతవరకు సపోర్ట్ చేస్తాడు, అక్కడ నుంచి విలన్కి వెళ్ళిపోతుంది, ఇలా రన్ అవుతుంది తప్ప అందరికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండదు. సో నా దాంట్లో అది ఉంటుంది. అలా అంత ఛాన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వినాలి కదండి. లేదు విన్నా అంటే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, నో ఇష్యూ. ఇలా ఊపుతాం బాయ్, బాగుంటుంది. కొంచెం వెటకారం ఎక్కువ బాగా. అంటే లైఫ్లో కొన్ని చూసిన తర్వాత కోపం ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేది వెటకారం. ఆపుకొని పంటి కింద అయిపోతుంది కొన్నిసార్లు. అయితే ఇప్పుడు జనరేషన్స్ కానీ ప్రతి ఒక్క వెబ్ సిరీస్లు ఇవన్నీ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇంకా అలాంటి కంటెంట్ ఏదైతే కామెడీ కంటెంట్ కొంచెం చేస్తున్నారు విత్ డైలాగ్స్, ఇవన్నీ అది నెక్స్ట్ ఆడియన్స్కి ఇప్పుడున్న జనరేషన్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, లేకపోతే ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మిలియన్స్ అని, జెన్జీస్ అని చాలా తేడా వచ్చింది. నేను చేస్తే రీచ్ ఉంటుందేమో కానీ అది క్రమేపీ సీరియల్ అయిపోద్ది. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు, ఖాళీగా ఉన్న పెద్దవాళ్ళు, 35-40 దాటిన వాళ్ళు, ఇలా వీళ్ళు తప్ప జెన్జీస్ చూడరు. వాళ్ళకి అర్థం కాదు. ఉపోద్ఘాతం అన్నాం అనుకోండి, వాట్ అంటాడు, వాడికి అర్థం కాదు. జనరల్గా మనకే అర్థం కాదు. ఇప్పుడు రెడ్డి గారు ఏంటంటే మీ ఉపోద్ఘాతం అని చాలా సందర్భాల్లో నేను పాత తెలుగు రూటెడ్ డైలాగ్స్ వాడా. ఇప్పుడున్న వాళ్ళకి రమారమిగా కొంచెం అర్థం అవుతుంది, జెన్జీస్ కంప్లీట్గా అర్థం కాదు. అప్పుడు నాది అయిపోయినట్టు జనరేషన్ అయిపోయింది. అరే అప్గ్రేడ్ అవ్వాలి కదా, అంటే అలా ఆ థాట్ ప్రాసెస్ క్రియేటివ్గా అలా చేస్తేనే కదా నెక్స్ట్. అంటే యూట్యూబ్ వరకు అంత స్ట్రెయిన్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఏదైనా ఒక పోలీస్ మూవీ తీస్తున్నాం అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ టెర్మినాలజీస్ మనకు తెలియాలి. ఒక సాఫ్ట్వేర్ మూవీ తీస్తున్నాం అనుకోండి, దాని టెర్మినాలజీస్ మనకు తెలియాలి. దానికోసం చాలా చాలా తిరుగుతాం, చాలా చదువుతాం, చాలా నేర్చుకుంటాం. కానీ యూట్యూబ్కి అంత కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో చూపించేస్తే సినిమాలో ఏం చూపించడం ఏముంటుందండి. ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు మొత్తం, సినిమాలో ఏముంటుంది. యూజువల్గా బాడీ షేమింగ్ చేస్తూ అందరూ ప్రతి ఒక్కరు సిరీస్ కానీ మూవీస్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సో అలా మీరు కూడా చేశారు కొన్ని వెబ్ సిరీస్లో. ఎందుకు అంటే బాడీ షేమింగ్ అనేది ఉండకపోతే బాగుండు కదా, ఇంత క్లీన్ కామెడీ చేస్తున్నప్పుడు ఆ ఒక్కటి లేకపోతే ఇంకా బాగుండేది కదా. బాడీ షేమింగ్ చేసినప్పుడు ఫస్ట్ నా మీద చేసుకుంటాను. సో ఫస్ట్ నా మీద బాడీ షేమింగ్ చేసుకున్న తర్వాత అవతల వాళ్ళ పర్మిషన్ అడిగి చేస్తా. ఏదో ఒక వెటకారం లేకపోతే కామెడీ అవ్వదు. ఎక్కడైనా చూసుకోండి, అవతల వాడిని హర్ట్ చేయకుండా మనం నవ్వలేం, ఖచ్చితంగా నవ్వలేము. అది అలానే ఆడియన్స్ హర్ట్ చేయం కదా, మన కో యాక్టర్ని హర్ట్ చేస్తాం, మన కో యాక్టర్తోనే చేస్తాం తప్ప వేరే వాళ్ళు చేయం. బాడీ షేమింగ్ అంటే అది పరిధి దాటకూడదండి. వాళ్ళు బాధపడే అంత స్థాయిలో మనం మాట్లాడకూడదు. ఇంకొకటి బూత్ కామెడీ చేయకూడదు. నేను ఇప్పుడు కొన్ని షోస్ చేశాను, అనవసరంగా వెళ్ళానేమో అనిపించింది. వాళ్ళు చాలా గొప్పగా రాస్తామని ఫీల్ అవుతున్నారు, పేపర్ తెచ్చిది మీ స్టేజ్ మీద చేయాలన్నా. ఎందుకు వెళ్ళారు మరి? అంటే ఆల్రెడీ ఒక 2-3 సార్లు వెళ్ళాను, రీసెంట్గా వెళ్ళా. అంటే ఫస్ట్ అది మా మేనేజర్ కమిట్మెంట్ ఇచ్చారంట, సరే బయలుదేరదాం అనుకున్నా. లాస్ట్ మినిట్లో నాకు వేరే అవసరం పడింది, వెళ్ళకూడదు అని అవసరం పడింది. సరే చెప్పేద్దాంలే వాళ్ళకి, నాకు వేరే అవసరం పడింది కదా అని చెప్పి ఫోన్ చేస్తే కంప్లీట్ అయిపోయి ఒకసారి చేయండి అని. అప్పుడు ఫిక్స్ అయ్యేదే లాస్ట్కి చేయకూడదు. మీరు ఏమైనా సజెషన్ ఇచ్చారు వాళ్ళకి ఇలాంటి చేయకండి అని? అదొక సంస్థ, చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక షో. మనం వెళ్ళి చెప్పగానే ప్రసాద్ బెహ్రా గారు ఇలా సజెషన్ ఇచ్చారు అంటే అంత ఉండదు అక్కడ. వాళ్ళ జీవనాధారమే అది బూత్గా ఉండదు, వెళ్ళిపోవడం. మరీ బూత్ అయిపోతుంది అది. అంటే ఆడవాళ్ళు పిల్లలు ఇంట్లో చూస్తున్నారనే ఇది కూడా. ఇప్పుడు బాగా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేసే చాలామంది షో ఆన్ చేసుకొని చూసేవాళ్ళు కొన్ని షోస్. అందులో బూత్ ఉంటున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడం మానేశారు. అందుకే రేటింగ్లు పడ్డాలు, ఫేడ్ అవుట్లు అవడాలు,
వేరే దారి వెతుక్కోవడాలు, వేరే ఛానల్కి వెళ్ళడాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. సో అదే నా కామెడీ వల్ల వాళ్ళని అనట్లేదు, కానీ నేను బూత్ కామెడీ అనేది తప్పు. బాడీ షేమింగ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే కరెక్టే. బాడీ షేమింగ్ లేకుండా జంజాల గారు కూడా రాయాల, ఎవరు రాయాల. మీరు బాగా నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటి? ప్రతిసారి మోసపోవడం. అవును, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు అని. దీన్ని మీరు ఏమంటారు? మోసపోవడం అంటే నువ్వు నమ్మేసావు అని అర్థం. నువ్వు మోసపోయి ఉంటే అర్థం ఏంటి? నమ్మేసావు అని. మోసం చేయడం తప్పండి. నువ్వు నమ్మిన వాడిని మోసం చేస్తున్నావు, తప్పు. మోసం చేయడం తప్పు, మోసపోవడం కాదు. ఇప్పుడు సింపుల్ అండి, మోసపోవడమే తప్పు అన్నప్పుడు నువ్వు వాడిని నమ్మకూడదు, వాడికి సాయం చేయకూడదు, వాడి కోసం వెళ్ళకూడదు. మీరు ఎన్నిసార్లు మోసపోయారు? నేను మోసం చేసాను, మోసపోయారు, రెండు జరిగారు. మోసం ఎవరిని చేశారు? బాగా ఆకలేసిన రోజులు చాలా మందిని చేశానండి. ఎగ్జాంపుల్ అంటే ఏంటి? నేను ఒక ఫైనాన్షియర్ దగ్గర ఒక 9,000 ఎగ్గొట్టా ఒకసారి. అతను నాకు ఇప్పటికీ ఫోన్ చేస్తారు, కింద కమెంట్స్ పెడుతుంటాడు. అప్పుడు 9,000 చాలా ఎక్కువ. ఆయన పేరు మోహన్. థ్యాంక్ యూ మోహన్ అన్న. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఆయన నెంబర్ బ్లాక్ లో పెట్టేసా, తర్వాత సెల్ మారిపోయింది, ఆయన నెంబర్ దొరకట్లా. కానీ ఆయన చాలాసార్లు నా వీడియో కింద కమెంట్ పెట్టారు, నా డబ్బులు ఇవ్వలేదు వీడియోస్.